హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాడ టొమాటో కర్రీ చాలా సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ప్రిపరేషన్‌లోకెళ్ళే ముందు ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ తీసుకోవాలి. ఫస్ట్ పాన్ తీసుకొని ఆయిల్ ఏసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అట్లా ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఏసేసుకోవాలి. ఏసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మనం అవి కొంచెం ఇట్లా వేగాలి. వేగిన తర్వాత ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ కెమెరాతోటి తీస్తున్నా. అందుకోసమని లెఫ్ట్ హ్యాండ్ లాగా పడుతుంది. మంచిగా అవి గోల్డెన్ ఫ్రై లాగా కావాలి. గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఏసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అంత ఏసుకోవాలి. అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్‌లోకి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు ఏసుకోవాలి. కరివేపాకు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నెక్స్ట్ టర్మరిక్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఈ కర్రీ ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. మునక్కాయ టమాటా కర్రీ పిల్లలు కూడా తింటారు. లంచ్ బాక్స్‌లోకి బావుంటది. మంచిగుంటది. తర్వాత మునక్కాయలు మనం వాష్ చేసుకొని ఆ పీల్ లాగా ఇట్లా కొంచెం తీసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఆయిల్‌లో మగ్గేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక 5, 10 మినిట్స్ అలానే ఉంచి తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. నేను ఒక 3 పెద్దవి ఏసుకున్నా టమాటాలు. వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కలిసేటట్టు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మిక్స్ అయ్యే లోపల నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. ఇట్లా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. లిడ్ పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇట్లుంటది. ఇప్పుడు మనం ఇక్కడ కారం వేసుకోవాలి. నేను ఒక 1 స్పూన్ ఏసుకున్నా. కారం ఎక్కువ తినేవాళ్ళు 1 ½ స్పూన్ అట్లా ఏసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు ఉడికిందా లేదా అంతా కలిసేటట్టు చూసుకొని ఇప్పుడు కారం ఏసుకోవాలి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ ఏసుకోవాలి. ఇంకా వాళ్ళకి మీకు తెలుస్తుంది కదా! కారం ఎంత ఏసుకోవాలో అది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారము, ఉప్పు అన్ని మునక్కాయలకు, టమాటాలకు పట్టేంతట్టు మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకు వాటర్ ఎన్ని కావాలి అన్నది పోసుకోవాలి. లేదు వాటర్ అవసరం లేదన్నోళ్ళు కూడా ఇట్లా తినొచ్చు. రోటీస్‌కి చాలా బావుంటది. రొట్టెలకి, చపాతీలకి చాలా బావుంటది. రైస్‌లకి చాలా బావుంటది. ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఈ కర్రీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.